ప్రేయర్స్ అనమాట చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. అనేక మంది బిడ్డలు వచ్చి వారి వారి దుఃఖాన్ని, వారి వారి శ్రమలను, వారి వారి వేదనను, వారి యొక్క ఆవేదన అంతటిని కూడా దేవుని సన్నిధిలో వ్యక్తపరుచుకుంటూ ఉంటున్నారు. అనేక మంది ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. అనేక మంది వారి సమస్యల గురించి పదే పదే ప్రభును బ్రతిమలాడుకుంటూ ఉంటున్నారు. ఈ విధంగా ఒక సంఘములో కార్యం జరిగినప్పుడు పరమందున్న దేవుడు చూస్తూ సహాయం చేయకుండా ఉండగలడా అని అంటే ఆయన తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఆయన ఎందుకంటే తన బిడ్డలమైన మనం సుఖముగా, సౌఖ్యముగా, సస్యశ్యామలంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆ తండ్రి మనల్ని కోరుకుంటూ ఉంటున్నాడు. ఒక బిడ్డ తన తండ్రి యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు ఆ తండ్రి ఎప్పుడు కూడా తన బిడ్డ యొక్క క్షేమమునే కోరుకుంటాడు. నా బిడ్డ బాగుండాలి, వారి భవిష్యత్తు బాగుండాలి, వారి విధి విధానాలు బాగుండాలి, వాళ్ళ స్థితిగతులు బాగుండాలి అని ప్రతి ఒక్క తండ్రి కూడా, ఆ తండ్రి చెడ్డవాడైనా మంచివాడైనా, ఆ తండ్రికి తెలివున్న జ్ఞానం లేకపోయినా తండ్రి కోరుకునేది ఏంటంటే నా బిడ్డలు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని. ఈరోజు ఈ ఆనందాన్ని పొందుకునే ఒక ప్రత్యేకమైన మార్గం లోకములో ఎక్కడైనా ఉందా అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రపంచంలో దేవుని కన్నా అంత ఉత్తమమైన మార్గం మరి ఎక్కడా లేదు. అంత మంచి శ్రేష్టమైన సన్మార్గం ఈ భూప్రపంచంలో మరి ఎక్కడా లేదు. విందులైనా, వినోదాలైనా, కార్యాలైనా, కార్యక్రమాలైనా, లేకపోతే మరొకటైనా ఎక్కడ కూడా ఒక మనుషునికి నెమ్మది, సంతోషం, సమాధానం లేనే లేదు. ఈ రోజున ప్రజలు అనేక మంది లోకములో సమాధానాన్ని కొనుక్కుంటూ ఉంటున్నారు. డబ్బులు పెట్టి అక్కడికి వెళితే, ఇక్కడికి వెళితే, ఇది చేస్తే, అది చేస్తే నేను సంతోషంగా ఉంటానేమో, కొన్ని గంటలైనా, కొంత సమయమైనా నేను ఆనందంగా ఉంటానేమని చెప్పి ఈరోజు మనుషులు ఆనందాన్ని లోకములో కొనుక్కున్న వారు చాలామంది ఉన్నారు. అయితే ఒక మనుషునికి నెమ్మది, ఆనందం, సమాధానం ఎప్పుడు అని అంటే రాజైన దావీదు మహారాజు భక్తుడు ఈ విధంగా అంటాడు, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అని అంటాడు. అని ఇంకా అంటాడు, ప్రభు ఒకవేళ రాజు సంతోషించాలంటే మిమ్మల్ని బట్టే సంతోషించాలి, మీ నామాన్ని బట్టే సంతోషించాలి. మీరు ఇవ్వకుండా, మీరు అనుగ్రహించకుండా ఈ భూ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా సంతోషాన్ని పొందలేడు ప్రభా అని చెప్పి భక్తులు ఆ విధంగా చెప్పిన మాటలు మనం బైబిల్లో ఈరోజు మనం చూస్తూ ఉంటున్నాం. ఈరోజు సంఘంలో ఉన్న మనం దేవుని కొరకు ఒక రూపాంతరము చెందాలి, రూపాంతరము నొందాలి, రూపాంతరము పొందాలి. రూపాంతరము చెందాలి, రూపాంతరము నొందాలి, రూపాంతరం పొందాలి. ఎందుకంటే ఎన్నేళ్ళైనా ఒక వ్యక్తి సంఘములో ఉంటూ దేవుని కొరకు అభివృద్ధి పరచబడకుండా, దేవుని కొరకు నాణ్యమైన వ్యక్తిగా లేకుండా, దేవుని కొరకు ఉన్నతమైన ప్రమాణాలు కలిగిన వ్యక్తిగా లేకుండా ఈ లోకంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషించడు. ఆ వ్యక్తిని బట్టి దేవుడు చాలా బాధపడి దుఃఖపడేవాడుగా ఆయన ఉంటాడు. తల్లి గర్భములో ఒక పిండం, ఒక శిశువు ఉన్నప్పుడు 9 మాసాల తరువాత ఆ పిండం మొదటి మాసంలో ఏ విధంగా ఉందో 9వ మాసంలో అదే విధంగా ఉండదు. అది దినదినము అభివృద్ధి పరచబడుతూ పరిణతి చెంది అవయవాలు, కండ్లు, చేతులు, రూపురేఖలు, గుండె, కిడ్నీ, లివర్ ఇవన్నీ కూడా శరీరం అంతా కూడా తల్లి గర్భములోనే ఆ బిడ్డకు ఏర్పాటు చేయబడుతూ ఉందన్నమాట. ఈ 9 మాసాలు నిండిపోయిన తర్వాత ఆ బిడ్డ బయటికి వచ్చినప్పుడు అన్ని అవయవాలు కలిగిన వాడుగా, తల్లికి ఏ కన్ను ఉందో అదే కళ్ళు, తల్లికి ఏ చెవులు, ఏ ముక్కు ఉన్నదో
అదే ముక్కు, అదే కండ్లు, అదే పాదములు, అన్ని అవయవాలు ఆ తల్లి చూసి ఆ తల్లి మురిసిపోతూ ఉంటుంది. ఆ తల్లి సంతోషిస్తూ ఉంటుంది. అయ్యో, నేను కన్న బిడ్డకు అన్ని అవయవాలు బాగున్నాయి, చాలా సంతోషం. ఆ తర్వాత తల్లి యొక్క ఆలోచన ఏంటంటే, నా బిడ్డ నా పోలిక, నా భర్త పోలిక అని ఆలోచించేస్తుంది. ఆ బిడ్డ తల్లి పోలికైనా తండ్రి పోలికైనా సంతోషించేది తల్లిదండ్రులే. తల్లిదండ్రులే. మీరు బాగా వినాలి, మీరు బాగా వినాలి. అదేవిధంగా సంఘంలో ఒక వ్యక్తిని దేవుడు తన స్వరక్తముతో కడిగి, తన ప్రాణమును రక్తమును దేవుడు మన కొరకు ఆయన అర్పణగా పెట్టి మనలో ప్రభు కొనుక్కున్నాడు, మనలో ప్రభు ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తన కొరకు, తన రాజ్యం కొరకు తన వారసులుగా ఉండాలని. ఈ రోజున ప్రభు యొక్క రక్తములో కడగబడిన మనం, తన ప్రాణం పెట్టి వెలపెట్టి కొనబడిన మనం, ఈ రోజున మనం ఎవరు పోలుకో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు రక్తంలో కడగబడిన నీవు యేసయ్య పోలికలో ఉన్నావో, మరి ఎవరు పోలికలో ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ కొరకు ప్రాణం పెట్టి, నీ కొరకు సమస్తమును త్యాగం చేసిన ఆ దేవుని సన్నిధిలో నువ్వు వాక్య పోలికలో ఉన్నావో, లేకపోతే మరొక పోలికలో నీవు ఉన్నావో ఒక్కసారి మన వాక్యంలో మనం చూసుకొని మనం ముందుకు సాగవలసిన వ్యక్తులమై ఉన్నాం. ఎందుకు అనంటే బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ఆ మాట ఏంటి అనంటే, దేవుని వాక్యం అద్దము అని బైబిల్ సెలవిస్తుంది. ఎవడైనను తన సహజ ముఖమును అద్దములో చూసుకున్న తర్వాత ఆ మనుషుడు ఆ ముఖాన్ని సరిచేసుకోడా, ఆ మనుషుడు ఆ ముఖాన్ని చూసిన తర్వాత సవరించుకోడా, చక్కగా చేసుకోడా, తన వస్త్రాలు వెలగున్నాయి, తన ముఖం ఏ విధంగా ఉంది, జిడ్డుగా ఉందా లేకపోతే చక్కగా ఉందా, తన దువ్వుకునే ఆ పాపిటి ఏ విధంగా ఉంది అనేవి ఇవన్నీ కూడా మనుషుడు అద్దాన్ని చూసి ఆ విధంగా సరిచేసుకుంటూ ఉంటాడు. ఈ రోజున సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఈ వాక్యం అనే అద్దాన్ని చూస్తూ సరి చేసుకోవాలి. ఈ వాక్యం అనే అద్దాన్ని చూస్తూ ఒక వ్యక్తి క్రీస్తు కొరకు కష్టమైన నష్టమైన సరిచేసుకొని సరిచేయబడి, ఈరోజు ఒక మనుషునిలో ఏదైనా కొన్ని కార్యాలు ఉంటే, కొన్ని కార్యక్రమాలు ఉంటే, యేసయ్యను బాధ పెట్టే కార్యాలు ఉంటే, యేసయ్యకు అనుకూలం లేని జీవితం మనలో ఉంటే దాన్ని మనము దయచేసి విడిచిపెట్టాలి. ఎందుకంటే వాక్యం అంటున్న మాట ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో యేసయ్య 2 సార్లు ఏడ్చాడు. ఆయన ఎక్కడా అంటే, యెరూషలేము యొక్క పట్టణం దేవుని మాట విననందున యేసయ్య కన్నీరు కార్చి కంటి తడి పెట్టాడు. ఆయన రెండవది, లాజరు చనిపోయినప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళి యేసయ్య కన్నీళ్లు కార్చును అని యోహాను సువార్తలో మనం ఈ మాటలు చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్న ఈ మాట ఏంటంటే, ఈరోజు ఒక వ్యక్తి తన మారని జీవితాన్ని బట్టి, మార్పు చెందని జీవితాన్ని బట్టి, తన పాపపు స్థితిని బట్టి, తన మొండి వైఖరి బట్టి, విధానాన్ని బట్టి ఈ రోజున యేసయ్యను ఏడిపించే వ్యక్తిగా ఉంటావో, ఈరోజు ప్రభుని సంతోషింపచేసే వ్యక్తిగా ఉంటావో, ఆ విషయాన్ని ప్రభు నీకే అప్పగిస్తున్నాడు. ఆయన ఆ విషయాన్ని ప్రభు నీకే అప్పగిస్తున్నాడు. నీ ద్వారా దేవునికి సంతోషం కలిగినట్లయితే దేవుడు చాలా సంతోషిస్తాడు. నీ మనస్సు, నీ హృదయం, నీ తలంపులు అన్నీ కూడా ఆనందములో మునిగి తేలుతూ ఉంటాయి, మునిగి తేలుతూ ఉంటాయి. అదే సమయంలో నువ్వు వాక్యానికి విరుద్ధంగా, వ్యతిరేకంగా, నువ్వు దేవుణ్ణి ఆయాసపెట్టే పాపాన్ని కలిగి నువ్వు ఈ లోకంలో జీవించినట్లయితే నిన్ను బట్టి దేవుడు చాలా ఆయన దుఃఖంతో, వేదనతో ఉండడానికి ఈరోజు అవకాశం ఉంది. గనుక ఒక వ్యక్తి వాక్యానికి అనుగుణంగా జీవించాలి, వాక్యానికి అతీతమైన జీవితాన్ని జీవించాలి.
వాక్యాన్ని ఆస్వాదించాలి, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని అంతరంగంలో పెట్టుకునే విధంగా జీవించాలి. ఒక వ్యక్తి ఎప్పుడైతే ఇటువంటి గుణగణాలు కలిగి దేవుని కొరకు చక్కగా మంచిగా జీవిస్తాడో అప్పుడు ఆ వ్యక్తిని దేవుడు చాలా మెచ్చుకొని దేవుడు సంతోషించి ఆనందించే అవకాశం ఉంది. బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏమిటంటే, హనోకు దేవునితో నడిచే భాగ్యాన్ని ఆయన కలిగి ఉన్నాడు. దేవునితో నడిచే ఆ గొప్ప కృపను ఆయన కలిగి ఉన్నాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడైతే, దానియేలు దేవునికి బహుప్రియుడైతే, దావీదు దేవునికి ప్రియమైన వ్యక్తి అయితే, ఈరోజు హనోకు ఎవరంటే దేవునితో స్నేహం చేస్తూ సహవాసాలు చేస్తూ పరలోకం వరకు కూడా నడిచి వెళ్ళగలిగి మరణాన్ని చూడకుండా ఆ పరలోకంలో ప్రవేశించే అట్టి భాగ్యాన్ని ఈ రోజున ఏమండి హనోకు కలిగి ఉన్నాడు అని బైబిలు గ్రంథములో ఈ మాట మన వాక్యములో చూడగలుగుతూ ఉంటున్నాం. క్రైస్తవుడు ఎప్పుడు కూడా క్రీస్తుతో నడవాలి. క్రీస్తు సంఘం ఎప్పుడు కూడా క్రీస్తుతో పాటు అడుగులు వేయగలగాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా క్రీస్తు సంఘం ఎప్పుడు కూడా యేసయ్య అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. ఈ రోజున ప్రపంచంలో ఈ సార్వత్రిక సంఘం ఈ విధంగా దేవుని కొరకు జీవిస్తుందా అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈరోజు యేసయ్య ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్ని సంఘాలు విడువబడతాయో, ఎన్ని సంఘాలు ఎత్తబడతాయో బహుశా మనం చెప్పలేం. ఆ సంగతి, ఆ మర్మం దేవునికి మాత్రమే తెలుసు. కానీ ఒక్క ఆశ మాత్రం ఈ భూప్రపంచంలో ప్రతి సంఘము కలిగి ఉండాలి. ఆ ఆశ ఏంటంటే, యేసయ్య నేను నీతో రావాలి, నేను నీతో ఉండాలి ప్రభా, నేను మీ దగ్గర ఉండాలి, నేను మీతో సహవాసం చేస్తూ మీ సన్నిధానానికి రావాలి ప్రభు అని ఒక వ్యక్తి ఆయన సన్నిధికి వెళ్ళే విధంగా అటువంటి ఒక సిద్ధపాటు, ఒక ప్రిపరేషన్ కలిగి ఒక వ్యక్తి దేవుని కొరకు జీవించినట్లయితే నిజంగా అది మనకి ఎంతైనా దీవెన, ఆశీర్వాదకరం. కనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా నేను ఎందుకు ఉన్నాను, నేను ఎందుకు ప్రభువును నమ్ముకున్నాను, నా ఉద్దేశం ఏంటో, నేను దేవుని కొరకు ఏం చెయ్యాలో, ఏ విధంగా నేను ఉన్నానో అనే ఈ మైండ్ సెట్ ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఈ లోకంలో కలిగి జీవించాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా లోకానికి భిన్నంగా ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడే మనం ప్రభు కొరకు మంచిగా బ్రతికే బ్రతుకును మనము దేవుని ద్వారా ఈ లోకములో పొందడానికి కృప కలిగిన దేవుడు ఆ విధంగా సహాయం చేస్తాడు. ఒక వాక్యం చదువుకున్నాను చూడండి, మనకి సమయము అవుతుంది కనుక మనం త్వరగా ముందుకు వెళ్దాం. పరమగీతములు గ్రంథము 2వ అధ్యాయము 1 వచ్చిన భాగాన్ని మనము చదువుకొని ముందుకు వెళదాం. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుడు సహాయం చేయనివ్వండి. నేను సారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. చాలు. ఈ బైబిల్ గ్రంథములో ఈ మాట మనము చూడగలిగితే కాస్త మీకు అర్థమయ్యే విధంగానే నేను చెబుతాను, వినాలని మనం చేస్తున్నాను. ఇది కొంత ఆత్మీయమైన పోలుకులు కలిగిన మాటే అయినప్పటికీ కూడా మీరు ప్రతివారు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి, ప్రయత్నించండి. దేవుడి మీతో మాట్లాడతాడు. నిజంగా ఈరోజు ప్రభు వాక్యం ద్వారా మనము సరిచేయబడతాం. అయితే బైబిల్ గ్రంథంలో ఈ వాక్యాన్ని మనము చూడగలిగితే, నేను సారోలు పొలములో పూసిన పుష్పం వంటి దానను, లోయలలో పుట్టు పద్మాన్ని అని ఆ విధంగా దేవుడి వాక్యములో ఈ మాట మనము చూస్తున్నాం. ఈ వాక్యములో 2 మాటలు ప్రాముఖ్యంగా ప్రస్తావించబడ్డాయి. ఈ 2 మాటలు ఏవి అని మనం అడిగినట్లయితే, సారోను పొలం, రెండవది సారోను పుష్పం. సారోను పొలం, రెండవది సారోను పుష్పం.
ఈ సారోను పొలములో పూసే పుష్పం ఏది అని అంటే నేను పద్మాన్ని అని అంటుందన్నమాట. పద్మం అన్నా, తామర పుష్పం అన్నా, కవల పువ్వు అన్నా, ఈ మూడు కూడా ఒకే పదానికి సంబంధించినవి. ఈ మూడు కూడా ఒకే పదానికి సంబంధించినవి. బైబిల్ పదం ఏమండి, బైబిల్ పదం అంటున్న మాట ఏమిటంటే ఏమండి, సారోను పొలములో పూసిన పుష్పము అని, పద్మము అని బైబిల్ అంటుంది. మన భాష ఏంటంటే కలువ పువ్వు లేకపోతే కమల పుష్పం అని మనం మాట్లాడుతూ ఉంటామన్నమాట. సరే, ఏది ఏమైనా సరే ఈరోజు ఒక వ్యక్తి దేవుని కొరకు ఏ విధంగా ఉండాలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇంతకు పొలం అంటే ఏంటి? ఇంతకు పొలం అంటే ఏంటి? పొలంలో ఎవరున్నారు? పొలము గురించి మనం మాట్లాడుకోవచ్చా లేదా అని మనం ఆలోచన చేసినట్లయితే అది ఒక పెద్ద ఏమండి, అది ఒక విశాలమైన సందేశం. అది దాని గురించి అంత ఎక్కువగా నేను చెప్పను, కానీ కొన్ని మాటలు మాత్రం మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. దేవుడు మన జీవితంలో ఈ రోజున సహాయము చేయలేవండి. బైబిల్ గ్రంథములో మన వాక్యంలో చూడగలిగితే బైబిల్లో చాలా పొలాలు ఉన్నాయి. బైబిల్లో చాలా పొలాలు ఉన్నాయి. మత్తయి సువార్త 13:38 లోకం అనే పొలం అనే మాట మనం చూస్తున్నాం. సామెతలు 24:30-31 సోమరువాని పొలం అనే మాట మనం చూస్తున్నాం. పరమగీతంలో 2:1 సారోను పొలం అనే మాట మనం చూస్తాం. ఆదికాండం 24:63 వాక్యములో మనం చూడగలిగితే ఇస్సాకు పొలము అనే పొలాన్ని మనం చూస్తున్నాం. ఒక్కొక్క పొలము ఒక్కొక్క సందేశాన్ని మనకి ఇస్తూ ఉంటుందన్నమాట. కానీ నేను ఈరోజు ఇవన్నీ నేను మాట్లాడను, కానీ ఒక మాట మాత్రం మీతో చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుచున్నాను. ఆ మాట ఏంటంటే సారోను పొలములో పూసిన పుష్పం ఏ విధంగా ఉందో ఈరోజు ఒక సంఘం దేవుని కొరకు ఆ విధంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి ఉద్దేశాన్ని కలిగి అయినా ఈరోజు మన అందరితో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక సంఘం దేవుని కొరకు ఏ విధంగా ఉండాలో, ఈరోజు ఒక వ్యక్తి దేవుని కొరకు ఏ విధంగా బ్రతకాలో, జీవించగలిగి ఉండాలో, అటువంటి ఉద్దేశాన్ని ఒక వ్యక్తి కలిగి జీవిస్తే చాలా మంచిది. అది మనము గ్రహించి ఆలోచించాలి. ఈ పరమగీతములు ఈ 2:1 మన వాక్యములో చూడగలిగితే సారోను పొలము అని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. సారోను అనగా ఏమండి, మైదానము, పచ్చని మేత భూమి అని ఆ మాటకు అర్థం. మైదానము, పచ్చని మేత భూమి అని ఆ మాటకు బైబిల్లో అర్థము ఆ విధంగా ఉందన్నమాట. నా కళ్ళ ముందు కొన్ని గొర్రెలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ గొర్రెల కాపరి కూడా కనిపిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే అక్కడ పచ్చగా ఉంది, ఆ స్థలంలో పచ్చగా ఉంది, అక్కడికి మందరం తోలుకొని వెళ్దాం, అక్కడ మన మందం వేస్తే బాగుంటుంది కదా. మన మందకు సమృద్ధి అయిన ఆహారం, పచ్చదనం, మేత భూమి అక్కడ ఉంది కాబట్టి వర్షం పడింది కనుక ఏమండి, గడ్డి చికిర్చింది కనుక అది మన యొక్క మందకు ఆహారంగా ఉంటుంది అని చెప్పి వారు మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఎందుకు అని అంటే పచ్చని స్థలములో గొర్రెకు ఎటువంటి సమృద్ధి అయిన ఆహారం అవసరమో, ఎటువంటి మేత లభిస్తుందో, ఎటువంటి మేత ఆ స్థలములో మేత భూమిలో ఉందో అవన్నీ కూడా కాపరు ఎప్పుడు కూడా గమనిస్తూ ఉంటాడు, ఆలోచన చేస్తూ ఉంటాడు. అనగా ఈ రోజున సారోను అనబడే ఈ మైదానంలో, ఈ మేత భూమిలో ఎవరున్నారు అని మనం వాక్యములో చూడగలిగితే ఈ రోజున కాపరి ఉంటాడు, మంద కూడా ఉంటుందన్నమాట. పొలములో ఎవరుంటారు అని మనం ఆలోచన చేసినట్లయితే పొలము యజమాని ఉంటాడు, పొలములో పనివారు ఉంటారు. అయ్యా, అయ్యగారికి ఒక కుర్చీ ఇవ్వండి, అయ్యగారు వచ్చారు, అయ్యగారికి ఒక కుర్చీ ఇవ్వండి, అయ్యగారు వచ్చారు, అయ్యగారు లోపలికి రండి, దయచేసి కూర్చోండి అయ్యగారు. సరే, మనము వాక్యంలో చూడగలిగితే బైబిల్ గ్రంథం అంటున్న ఈ మాట మనం వాక్యంలో చూడగలిగితే పొలములో పనివారు ఉన్నారు, పొలములో యజమాని కూడా ఉన్నాడు. పొలములో ఉన్న పనివారు కష్టపడి పొలము కొరకు పనిచేస్తూ ఉన్నారు. యజమాని పొలము కొరకే పనిచేస్తాడు, ఆ పొలములో పనివారు కూడా
కష్టపడి పొలము కొరకే పనిచేస్తారు. పొలం ఏ విధంగా సాగు చేయాలి, పొలం ఏ విధంగా దున్నాలి, పొలము ఏ విధంగా మెత్తన చేయాలి, పొలములో ఏ పంట విత్తాలి, పొలములో ఏ పని వారిని పెట్టాలి, ఆ పొలములో ఏ పని చేస్తే శ్రేయస్కరం అనే ఆ ఉద్దేశాన్ని అంతటిని కూడా పొలము యజమాని ఈరోజు ఆ విధంగా ఆయన ఆలోచన చేస్తూ ఉంటాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సంఘం అనే పొలములో ఏమండి సంఘాన్ని కాసే కాపురి ఉన్నాడు. ఈ సంఘం అనే పొలములో సంఘములో ఇంక ఎవరున్నారు అని మనం వాక్యంలో చూడగలిగితే ఈరోజు సంఘములో పనివారు కూడా ఉన్నారు. అనగా యజమాని పనివారు, పనివారు యజమాని కలిసి ఆ పొలములో పని చేస్తే ఆ పొలములో ఏ పని మిగలదో. మీరు బాగా వినాలి, ఆ పొలములో ఏ పని మిగలదో. కాపరి అనగా పొలము యజమాని, ఆ పొలములో పనివారు, పనివారు యజమాని, పనివారు యజమాని కలిసి పని చేయగలిగితే ఆ పొలములో ఏ పని కూడా ఏమండి అది విరామము లేకుండా జరుగుతుంది. అది ఏ పని కూడా మిగలకుండా సంతోషంగా సమృద్ధిగా జరగడానికి ఆ కృప కలిగిన ప్రభు ఈరోజు సహాయం చేస్తాడు. ఈరోజు అనేక మంది విశ్వాసులు అంటున్న మాట ఏంటంటే, నేను సంఘం అనే పొలములో ఉన్నాను, ఈ పని నాది కాదు, నా కాపరే చేసుకుంటాడు. నేను సంఘం అనే పొలములో ఉన్నాను, నాకు ఈ పొలానికి ఏమి సంబంధం లేదు, జస్ట్ లైక్ నేను వెళ్ళటము రావటమే నా పని, ఏమండి గోయింగ్ కమింగ్, గోయింగ్ కమింగ్, ఈ రెండే నాకని చాలామంది ఈ రోజున ఆ విధంగా అనుకొని పొలములో ఏ పని జరుగుతుందో, పొలములో ఏ పని ఉందో ఈరోజు అనేక మంది విశ్వాసులు మర్చిపోతూ ఉంటున్నారు. అందుకే ఈరోజు పొలములో పని జరగటం లేదు. అందుకే ఈరోజు పొలములో పని తక్కువగా జరుగుతుంది. అందుకే ఈరోజు పొలములో పని మిగిలిపోతూ ఉంటుంది. ఈరోజు అందరూ కలిసి ఈరోజు సంఘం అనే పొలములో పని చేస్తే నిజంగా పని చేసినప్పుడు ఫలితం వస్తుంది. ఫలితం కలిగినప్పుడు పనివారికి సంతోషమే, యజమానికి సంతోషమే. పనివారు యజమాని కలిసి సంతోషించి ఆనందిస్తారు. ఈరోజు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నీ ద్వారా నీ సంఘం అనే పొలములో పని జరుగుతుందా? పని పాడైపోతూ ఉందా? పనికి ఇబ్బంది కలిగిస్తున్నామా? పనికి అభ్యంతరకరంగా ఉన్నామా? మనం పనికి అడ్డుబండగా ఉన్నామా, లేకపోతే అడ్డకట్టు వేస్తున్నామా? ఈరోజు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించి అర్థం చేసుకోవాలి. కనుక సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే పనివానగా ఉండాలి, పనివంతులుగా ఉండాలి, పనితీరు కలిగి ఉండాలి, ప్రావీణ్యతను కలిగి ఉండాలి. ఈ రోజున ఇటువంటి స్వభావాలు కలిగిన విశ్వాసులు ఈ సంఘం అనే పొలములో ఎంతమంది ఉన్నారో అని మనం ఆలోచన చేసినట్లయితే అందులో కొద్ది మంది మాత్రమే ఉన్నారు. అయితే బైబిల్ గ్రంథం అంటున్న మాట ఏమిటంటే, ఆ ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, పనివాడు జీతానికి పాత్రుడు అని అంటూ ప్రతి వానికి తగిన జీతం ఆయన దగ్గర ఉంది. ఆయన ఈ లోకానికి రెండవసారి వచ్చినప్పుడు, క్రీస్తు ఈ లోకములో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ప్రతి వానికి వాని యొక్క జీతము తీసుకొని ఆయన రాబోచున్నాడు రారాజుగా, రెండవసారి న్యాయాధిపతిగా ఈ లోకానికి అని భక్తులు ఆ విధంగా ఆయన వచ్చిన ఆగమనాన్ని గురించి ఆ విధంగా అనేక మంది భక్తులు చెప్పగలిగారు. అనగా యేసు వచ్చినప్పుడు, నీవు పరలోకానికి ఎత్తబడినప్పుడు, అనేక మందికి ప్రభులు వారు బహుమానాలు ఇస్తున్నప్పుడు నీ చేతిలో బహుమానము లేకపోతే పరలోకములో ఎంత అవమానపడిపోతావో. నీ చేతిలో బహుమానం లేకపోతే అయ్యో నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదని ఎంత గిల్టీగా ఫీల్ అయిపోతావో పరలోకంలో. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. ఈ లోకంలో ఒక వ్యక్తి పరుగు పందెంలో పరిగెత్తి అలసి ఓడిపోతే అందరికీ బహుమానాన్ని ఇచ్చి ఆ వ్యక్తికి బహుమానం ఇవ్వకపోతే ఆ వ్యక్తి ఎంత బాధపడిపోతాడో ఈ లోకపరంగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఆలోచించాలి. గనుక ఒక వ్యక్తి దేవుని కొరకు ఆత్మ సంబంధంగా ఏం చేయాలంటే గురు యొద్దకు పరిగెత్తాలి. ఏమండి ప్రయాస కలిగి పరిగెత్తాలి.
ఆసక్తితో పరిగెత్తాలి, విజయం పొందినంతగా పరిగెత్తాలి. ఆ వ్యక్తి పరిగెత్తుతూ ఎంతవరకు పరిగెత్తాలంటే గమ్యం చేరే వరకు కూడా ఆ వ్యక్తి పరిగెత్తుతూనే ఉండాలి. పరుగు ఆగిపోతే ప్రమాదమే, పని ఆగిపోతే ప్రమాదమే, పనివానగా లేకపోతే ప్రమాదమే, పని చేయకుండా సోమరువానిగా ఉన్నా ప్రమాదమే. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, యేసయ్య సంఘం అనే పొలములో నీవు ఎవరో, నీవు ఏమై ఉన్నావో, ఏ పని చేస్తున్నావో, నీ యొక్క బాధ్యత ఏమిటో నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు దేవుల్లో ముందుకు సాగితే నిజంగా అది మనకెంతైనా దీవెన, ఆశీర్వాదం అని మనము గమనించి ఆలోచించాలి. ఆ తదుపరి వాక్యం మనతో మాట్లాడుచున్న మాట మన వాక్యంలో చూడగలిగితే దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏమిటంటే, లోయలలో పుట్టు పద్మాన్ని నేను అని పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయములో సారోను పొలము గురించి ఆ విధంగా మాట్లాడుతూ ఏమండి, లోయలలో పుట్టు పద్మాన్ని నేను అని, ఆ పద్మం, ఆ కమల పువ్వు, ఆ తామర పుష్పము ఆ విధంగా ఏమండి దాని గురించి బైబిల్ గ్రంథములో ప్రస్తావించబడి ఆ విధంగా ఉందన్నమాట. చూడండి, ప్రపంచంలో ఎన్నో పువ్వులు ఉన్నాయి. ఈ పువ్వు గురించి ఎందుకు చెప్పాలి అని మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు అన్నిట్లో కూడా దేవుడు ఏదో ఒక మర్మాన్ని, జ్ఞానాన్ని దేవుడు పెట్టాడు. చేములు చిన్నవే కానీ అవి మనుషునికి పెద్ద పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాయి. మిడతలు చిన్నవే, బల్లి చిన్నదే, చేమలు చిన్నవే, కుందేలు చిన్నవే. వాటిని బట్టి ప్రభులు వారు ఎంత బలము కలిగిన ఈ మనుషునికి, ఎంత మేధస్సు కలిగిన ఈ మానవునికి ఏదో ఒక పాఠాన్ని దేవుడు అప్పుడప్పుడు కూడా నేర్పిస్తూ ఉంటున్నాడు. వాటిని చూసి నేర్చుకో అని అంటున్నాడు, వాటిని చూసి సరిచేయబడు అని అంటున్నాడు, వాటిని చూసి ఆసక్తి కలిగి ఉండు అని దేవుడు ఎన్నో పర్యాయాలు ఆ విధంగా దేవుడు మాట్లాడే మాటలు మన బైబిల్లో ఈరోజు మనము చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున సారోను పొలములో ఉన్న ఒక వ్యక్తి దేవుని కొరకు ఎలాగ ఉండాలంటే ఏమండి, సారోను పొలములో ఉన్న ఆ లోయలో పుట్టే పద్మం వల్లే ఉండాలని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట. ఆ కమల పువ్వు ఏమండి, ఆ తామర పుష్పము ఏమండి ఆ యొక్క ఆ గుంతలో, ఆ గుమ్ములో ఉంటుంది. లేకపోతే ఏమండి ఆ చెరువులో, ఆ ప్రదేశంలో, ఆ ప్రాంతంలో ఉంటుంది. అది ఉంటూ అది చేస్తున్న పని ఏంటంటే అది ఆ పుష్పాన్ని మీరు తీసుకొని నీటిలో కాస్త ఏమండి లోపలికి ముంచండి. అది ఏమవుతుందంటే ఒక్క నీటి బొట్టు కూడా తన మీద ఆ పుష్పం ఉంచుకోదు. ఒక నీటి బొట్టు కూడా ఆ పుష్పం తన మీద ఉంచుకోదు. ఎందుకు అని మీరు ఆలోచన చేసినట్లయితే నీటికి వ్యతిరేకంగా నీటిని తనకు అంటకుండా ఆ పుష్పము తనను తాను జాగ్రత్తగా ఏ విధంగా కాపాడుకుంటుందో ఈరోజు క్రైస్తవుడు కూడా ఈ లోకములో ఉంటూ లోక మాలిన్యం, లోక కలంకం, లోకం యొక్క కల్మసం ఈరోజు నిన్ను కానీ నీ యొక్క ఆత్మను కానీ అంటకుండా నువ్వు దేవుని కొరకు ఎప్పుడు కూడా ప్రత్యేకించబడిన పరిశుద్ధునిగా ఉండాలి అని ఈరోజు ఆ కృప కలిగిన ప్రభు ఈరోజు ఆ విధంగా ఆశపడుచూ ఉంటున్నారు. ఈరోజు లోకాన్ని ప్రేమించి ఎంతోమంది భ్రష్టులైపోయారు. ఈరోజు లోకాన్ని ప్రేమించి లోకముతో సహవాసం చేసి ఈరోజు ప్రపంచంలో అనేక మంది వ్యక్తులు పడి చెడి పతనమైపోయిన వారు లోకములో చాలామంది ఉన్నారు. లోతు భార్య సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉండి ఆ లోకపు యొక్క కార్యక్రమాలు చూసినప్పుడు దేవుడు పిలిచినా సరే దేవుని పిలుపును ప్రక్కన పెట్టి లోక మర్యాదను అనుసరిస్తూ జీవించిన వ్యక్తిగా ఆమె జీవిస్తూ ఉందని మన వాక్యంలో చూస్తున్నాం. దేవుడు పిలిచాడు, సొదొమ ప్రాంతాన్ని విడిచిపెట్టినా సరే అంతరంగంలో ఎక్కడో ఒక దగ్గర సొదొమ దోబూచులాడుతూ ఉంటుంది. సొదొమ పాపాలు అంతరంగంలో మిగిలిపోతూ ఉన్నాయి. ఈరోజు కూడా అనేక మంది క్రైస్తవులు క్రీస్తును నమ్మి, క్రీస్తును వెంబడించి, క్రీస్తును అనుసరించి ఏమండి ఈరోజు అనేక మంది ముందుకు వెళుచున్న వారి జీవితంలో ఎక్కడో ఒక దగ్గర చిన్న పాపం వారి జీవితంలో అంతరంగంలో అప్పుడప్పుడు కూడా దోబూచులాడుతూ ఉంటుంది. మనల్ని ప్రభు పిలిచింది దేని కొరకంటే మనం లోకము నుంచి ప్రత్యేకించబడ్డాం, మనం పాపము నుంచి ప్రత్యేకించబడ్డాం,
మనం ఈ లోకానికి వేరే రక్షణ పొందిన వ్యక్తులు. మనం రక్షణ